మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. నీ కోరిక నెరవేరిపోతుందో చూడు. నువ్వేమన్నా మాట్లాడు. అమ్మో మాట్లాడు. ఎప్పుడు వస్తా. నేను రావాలంటే, మనం కలవాలంటే నువ్వు ఒకటి చేయాలి. నీ వీడియోస్ చూశాను. నువ్వు బాగా తిని మందులు వేసుకుంటే నీకు బాగా బలం వస్తే అప్పుడు మనం కలుద్దాం. అది తింటావా? చెప్పమ్మా. సమాధానం. తింటాను. ఫుడ్ అంటే తింటావా? తింటే వస్తారండి సార్. మాట ఇవి. తింటలేదు, మందులు వేసుకోవట్లేదు అని చెప్పింది. సో పని చేద్దాం, ఇక్కడ నుంచి ఫుడ్ మందులు అని నేనే పంపిస్తా. ఇక్కడ నుంచి అప్పుడు నువ్వు బలం తెచ్చుకుని హైదరాబాద్ రావాలి, మనం కలవాలి. నాకైతే నేను కలవాలని ఉంది. నీకున్నా? చెప్పు సార్. కలుస్తావా సార్ని? వీడియో కాల్ చాలా నీకు. రామ్ కావాలా? నువ్వే మాట్లాడు. సో నువ్వు మందులు వేసుకోవాలి, బాగా తినాలి, అప్పుడు బలం తెచ్చుకుంటే అప్పుడు కల్జోడులు ఇష్టమమ్మా? స్పెషల్ ఇష్టమా? ఇనిషియల్ వదలదు సార్. ఇనిషియల్ తోనే మాట్లాడుతుంది సార్. ఇనిషియల్ అవుతాయి సార్. మాట్లాడు. నీ రామ్ వచ్చే రంగు నీ కోసం సార్ అనమాట సార్. సార్ అని పిల్లలు రామ్ పోతినేని వీడియో. మనం తినాలి, మందులు వేసుకోవాలి. వేసుకుంటావా? వేసుకుంటానని చెప్పు. మరి చెప్పు. వేసుకుంటాను చెప్పు. దగ్గర పంపిస్తాను. అయితే వస్తాను. నువ్వు బలం తెచ్చుకుని నువ్వే రావాలి. బాగా తినాలి, మందులు వేసుకోవాలి. రిపోర్ట్స్ అన్ని కూడా పంపించాను ఇక్కడ డాక్టర్స్ కి, చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తే గానీ తన రోజు గడవలేకుండా అయిపోయింది సార్. మీరే ఎంత వైద్యం కూడా ప్రతి వీడియో ఎంత ఉపయోగం ఏముందండి. ఎక్కడో అలా చూస్తా ఉంటుందండి. టిఫిన్ తినకపోతే మెడిసిన్ వేసుకున్నా వేస్ట్ అయిపోతుందండి. కంటిన్యూగా రామ్ సాంగ్ అని కొట్టాలంటదండి. తన బాడీలో అన్ని చచ్చిపడిపోయి ఉన్నప్పటికి మీ పాట వచ్చింది అనేటప్పటికి ఒక వైబ్రేషన్ లో రావడం అన్నది అందరూ గమనించారు సార్. మీరు కూడా చూసారండి. నిజంగా శశి చాలా అదృష్టవంతురాలండి. ఎందుకంటే నా గడుపును పుట్టింది. మిమ్మల్ని చూసి అదృష్టం మాకు కూడా వచ్చిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కలిస్తే నా పాప ఇంకా ఇంకా బెటర్ అయిపోద్దని సార్. 100% అంతా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. శశి మాట్లాడు. మాట్లాడు సార్తో. కల్జోడు పంపిస్తారంట. పంపించమని సార్ని. మేము పట్టుకుని వచ్చేస్తాం. నీ గురించి పంపించాలండి సార్. అలా చెప్పిన తెచ్చేస్తాం. శశి ఇంకా నువ్వు డీలా ఇలా చేయి చూపించు. తింటానని మాటని సార్ చెప్పు. ఇలా చెప్తావు కదా, ఇలా చెప్తావు కదా. తింటానని చెప్పు. నువ్వు తినేసి సార్ దగ్గరికి మేము తీసుకెళ్తాం. తింటే సార్ రమ్మన్నారు కదా, వెళ్దాం. హైదరాబాద్ రావాలి, కలవాలి మనం. వస్తానని చెప్పు. వస్తానని చెప్పు. ఇలాగ అరుణ్ బాబు పుణ్యమంట మొత్తం మీద ఎలాగైతే ఫ్యాన్స్ పుణ్యమంట మొత్తం మీద వీడియో కాల్ చేసి
ఈ విషయం మాత్రం మీ వరకు తెచ్చి ఫ్యాన్స్ అందరూ కూడా అరుణ్ బాబు వీడియో బాగా వైరల్ చేయడం, ఎక్కడెక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా మా దగ్గరకు వచ్చారండి. అందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు సార్. మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకున్నారు సార్. మీ మీద అభిమానం వల్ల నాకు ఎవ్వరూ లేరు అనుకున్నాను సార్. పాప మిమ్మల్ని అభిమానించడం వల్లే ఇంత అదృష్టం నాకు వచ్చింది సార్. నిజంగానే మా కుటుంబాన్ని అయితే నిజంగా ఆరోగ్యపరంగా అయితే ఈ అమ్మాయి ఖచ్చితంగా మెడిసిన్ వేసుకుంటున్నప్పటికీ కూడా మీ ఆలోచనలతో ఉండిపోవడం అన్నదే పెద్దగా ఎంత తన మైండ్ తప్పిందామన్నా కూడా అసలు అవుతలేదండి నాకు. ఆయన ఎందుకు వస్తారో మనం ఆశపడకూడదమ్మా అన్న కూడా వస్తారు. రామ్ సారు వస్తారు, ఎందుకు రారు? రామ్ పోతినేని అనాలి. రామ్ పోతినేని సార్ ఎవరిని ఏకవచనంగా పిల్లనివ్వదండి అసలు. ఎంత ఇష్టం అంటే ఇంకా బెడ్ అయిపోవడం వల్ల బాగా ఇంకా మీ మీద ఇంకా నడకంతా ఇంకా మీ మీద బేస్ అయిపోయిందండి. నిన్న కూడా ఉంటారండి సార్ మీరు బాగా తెల్లగా ఉంటారు సార్. మీ డూపని చూపిస్తున్నాం సార్. మీ ఫ్యాన్స్ అందరూ మీలా చూసేసుకుంటాను సార్. కానీ నేనే రామ్ అంటే కాదు, నా రామ్ సార్ తెల్లగా వైట్ గా ఉంటారని చెప్తుంది సార్. అందరికీ వైట్ గా ఉంటారంటండి. మీరు డూబు కాదు, రామ్ పోతే చెప్పమ్మా. ఓకే ఓకే డీల్. ఓకే సార్. ఓకే సార్. నాన్నగారు వాళ్ళ ఫాదర్ అండి. నమస్తే సార్. మాకు ఆల్ రెస్పెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. నేను కూడా హ్యాండిక్యాప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరూ మీ ఫ్యాన్స్ అండి. రాజమండ్రి, మండపేట. రామ్ సార్ నడుస్తావమ్మా సారతే నడుస్తావా? నడిపించిన నిన్ను ఇప్పుడు నడు సార్. మనకి ఏం లేదు. రోజు మేము శశిభవ్య దగ్గరికి రావడం జరిగింది. మా అభిమాన నటుడు రామ్ పోతినేని ఈరోజు వీడియో కాల్ మాట్లాడతారని మేము ఎంతో ఆశగా ఎదురు చూసాం. ఆ వీడియో కాల్ మాట్లాడటం జరిగింది. ఆ ఫ్యామిలీకి రామ్ పోతినేని భరోసా ఇచ్చారు. మెడిసిన్, ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తానని ఆ మాట అంతంతో మా ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను త్వరగా కోరుకుని అభిమాన నటుడు రామ్ దగ్గరికి వెళ్ళాలని రామ్ పోతినేని గారు కూడా కోరుకున్నారు తను మా దగ్గరికి రావాలని. అందుకోసము తన కోసం ప్రొవైడ్ చేసిన మెడిసిన్, ఫుడ్ అంత తప్పకుండా ప్రతిరోజు తిని మంచిగా ఆరోగ్యంగా ఉండి రామ్ పోతినేని కలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి అభిమాన నటుడికి నేను ఫ్యాన్ అయినందుకు చాలా ఎంతో గర్విస్తున్నాను. నేను ఎంతో శాంతి మాటల్లో చెప్పలేనిది ఇదంతని. చాలా రుణపడి ఉంటాం మేము మా హీరోకి. ఇలాంటి ఫ్యాన్స్ని సంపాదించుకున్నందుకు మా హీరో గారు మా అందరి ఆయుష్ పోసుకుని ఇంకా అది మాటల్లో చెప్పలేనిది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా టీం అంతా సహకారం దీంట్లో చాలా తోడే ఉంది. నాకు అందరూ సహకరించారు. ఈ వీడియో రాగానే అందరూ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యి శశిభవ్యతను కలవటానికి అందరూ సహకరించి ఫండ్స్ అయ్యి కలెక్ట్ చేసాము. అవన్నీ త్వరలో పట్టుకుని వచ్చి ఇస్తాము. మా ఫ్యాన్స్ తరఫున మేము చేయాల్సిందన్నీ మంచి సహాయం మేము చేస్తున్నాం. ఇంకా చాలామంది అందరూ తోడ్పడాలని సహాయం కోరుకుంటున్నాం. ఈ ఫ్యాన్స్ అందరూ రామ్ పోతినేనికి అభిమానులుగా ఉండటం అందరూ చేసుకున్న పుణ్యం ఇది. అందరికీ నమస్తే అండి. మా పాప కంప్లైంట్ అంతా మీరు అందరూ చూసారండి. రామ్ సార్ అంటే ఎంత విపరీతమైన అభిమానం ఉందో మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు చూసారండి. ఆయన దాకా తీసుకెళ్లిన ఫ్యాన్స్ కి, అరుణ్ బాబుకి, మీడియాకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము చాలా రుణపడి ఉంటామండి. ఎందుకంటే మందులు వేసుకున్నా కూడా సార్ అంటేనే ఎంత అభిమానం పడిపోతుందో, ఎంత ఆనందం పడిపోతుందో తల్లిగా చూస్తున్నానండి. ఈ రోజు వీడియో కాల్ అయితే సార్ మాట్లాడారండి. పాప ఎంత ఆనందం పడిపోయిందో కళ్ళారా చూసారండి మీరు. ఎంత సంతోషం అంటే ఈ వీడియో పెట్టుకుంటానే నేను ఈ కాడి నుంచి మళ్ళీ చూపించుకుంటా ఉండాలండి. పాప త్వరలో
త్వరలో హైదరాబాద్ వచ్చి పాపను కలుస్తానన్నారండి. నువ్వు బాగా తినాలని చెప్పారండి. మెడిసిన్ కూడా నేను పంపిస్తానమ్మా శశి, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పారు. ఎంతో ధైర్యం చెప్పారండి. మా కుటుంబాన్ని కూడా పలకరించారండి, పరామర్శించారు. మా వారు కూడా మాట్లాడారండి, మాకు ధైర్యం చెప్పారండి. రామ్ సార్కి మేము చాలా రుణపడి ఉన్నాం సార్. చాలా కృతజ్ఞతలు అండి. ఇదంతా మీ అందరి వల్ల అయిందండి. రాము ఇప్పుడు అరుణ్ బాబుని నేను ఇంత చేసుకోపోతే, ఆ అబ్బాయి పిఠాపురం నుంచి రాకపోతే ఇది అసలు అవ్వదండి. నా బాధ ఎంతమందికి మెసేజ్లు పెట్టినా నాకు ఎవరో అయితే నాకు ఏ రిప్లై ఇవ్వలేదండి. పిఠాపురం నుంచి ఆ అబ్బాయి రాబట్టి, ఇది వీడియో వైరల్ అవ్వబట్టి మీరందరూ నా దగ్గర రావాల్సి వచ్చింది. తర్వాత పాపకి ఎంత హెల్ప్ చేసిన వాళ్ళు అయ్యారండి మీరు అందరూ కలిపి. ఇది ఒకరితోనే అవ్వదు కాదండి. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారండి. సార్ వరకు తీసుకెళ్లారండి, మీడియా కూడా తీసుకెళ్లారండి. అలాగే మా పరిస్థితిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని నా కుటుంబానికి సహాయం అందించమని అడుగుతున్నానండి. ఎక్కడైనా వైద్యం ఉంటే దయచేసి మా పాపని రికవరీ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా నేను హెల్ప్ అడుగుతున్నానండి. దయచేసి వైద్యం ఉంటే నా బిడ్డను బతికించండి సార్. నేనైతే వైద్యానికి తీసుకెళ్ళాక ఇంట్లో పెట్టుకున్నాను సార్. ఎక్కడైనా నా రిపోర్ట్స్ పంపించి నా బిడ్డకి క్యూర్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ని అడుగుతున్నాను సార్. దయచేసి అందరు సహకారాలతోనే ఇదంతా జరిగిందండి. అలాగే గవర్నమెంట్ తలుచుకుంటే కూడా వైద్యం ఎక్కడ ఉన్నదన్నది తెలుస్తుందని దయచేసి ఒక వికలాంగుడి కుటుంబంలో ఉన్న ఇద్దరు వికలాంగులు అయిపోయారండి. నా కుటుంబంలోను నేను బాగా చేయించుకోలేక అందమైన బిడ్డను అలా వదిలేసుకుంటున్నానండి. జస్ట్ 4 సంవత్సరాల నుంచి ఈ కంప్లైంట్ ఇంత దారుణంగా అయిపోయిందండి. ఏమైనా త్వరపడితే మాత్రం ఖచ్చితంగా క్యూర్ అవుతుందని ఒక తల్లిగా కొట్లాడుతున్నాను. దయచేసి అందరూ స్పందించండి. రామ్ గారు అంత మీటింగ్ లో ఉండి కూడా, అంత బిజీ అయ్యి కూడా పాప వీడియో కాల్ చేసి మాట్లాడారండి. ఆయన చేశారండి. దయచేసి అందరూ కూడా పాప విషయం అయితే స్పందించండి. ఆరోగ్యం